ట్రంప్ వ్యతిరేకత అన్న ఒక్క పాయింట్ని క్రియేట్ చేయడం, దాన్ని సెన్సేషనలైజ్ చేసి ప్రతి అంశంలో ట్రంప్ని దొంగగా చూపించి నాడు అధికారంలోకి వచ్చినవాడు బైడెన్. బైడెన్కి అనుకూలత లేదు ఆ రోజున. ట్రంప్ వ్యతిరేకతే బైడెన్కు ఉపయోగం. తనకు అనుకూలంగా ఓట్లు రావనినే ట్రంప్ని దోషిగా చూపించి తను సక్సెస్ అయ్యాడు. కానీ చేసిందంతా ప్రపంచ దరిద్రమే. అమెరికాకి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చపోగా సర్వనాశనం చేశాడు. అమెరికా అంటే అసహ్యం పుట్టించాడు. ఒక ఆఫ్ఘనిస్తాన్లో సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లి తాలిబాన్ల చేతికి ఆ దేశాన్ని అప్పచెప్పడంతో ప్రారంభించిన అతని పతనం, కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ల వ్యవహారంలో చేసిన అతి చేష్టలతో పెరిగి పెద్దదై చివరికి ప్రపంచ దేశాలలో యుద్ధాలు సృష్టించేటటువంటి వెధవ కిందనే తయారయ్యాడు. ఇప్పుడు మరొక అంటే అనైతిక ప్రమాణాలలో పతాక స్థాయికి చేరి ట్రంప్ని జైల్లో పెట్టించేటటువంటి దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు పడింది. తన సొంత కొడుకు హంటర్ బైడెన్ మీదన అక్రమ డబ్బులు, అక్రమ ఆయుధాలు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి అన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిట్లో తనకున్న విచక్షణాధికారాన్ని అడ్డుపెట్టి తన బిడ్డకి తనే క్షమాభిక్ష పెట్టేశాడు విచక్షణాధికారాలను అడ్డుపెట్టి. తద్వారా నైతిక పతనంలో పతాక స్థాయికి వెళ్ళిపోయాడు.